వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయంలో ఆర్జిత సేవలను ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ లాంఛనంగా ప్రారంభించారు. రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కళ్యాణ ఉత్సవ మూర్తిని దేవాలయం నుండి భీమేశ్వర స్వామి ఆలయం వరకు పల్లకి సేవలో ఊరేగింపుకు తీసుకొచ్చారు. తర్వాత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో సంప్రోక్షణ గావించి నిత్య అన్నదాన సత్రంపై అంతస్తులో నిత్య కళ్యాణాన్ని ప్రారంభించారు. ఇక భీమేశ్వర స్వామి ఆలయంలో కోడని కూడా కట్టివేయడం జరిగింది. అనంతరం మీడియా మిత్రులు మొదటి కోడి మొక్కును చెల్లించుకుని రాజన్న ఆలయ అభివృద్ధి పనులు నిర్విఘ్నంగా కొనసాగాలని స్వామివారిని ప్రార్థించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడారు. రాజన్న ఆలయ విస్తరణ పనులు భాగంగా భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తులు దర్శనాలు కొనసాగుతూనే ఉంటాయి. రాజన్న ఆలయ అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేసి భక్తులకు త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. అదేవిధంగా బీజేపీ నాయకుడు రామకృష్ణ మాట్లాడారు. ఆలయ అభివృద్ధికి మేము పూర్తిగా సహకరిస్తాం. మేడారం వెళ్లే భక్తులు ముందుగా రాజన్న దర్శనానికి వస్తారు. అందువల్ల ఆలోపు రాజన్న దర్శనం అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. Gracias.
కార్తీక్ రండి శిరణ రండి అనేక రన్నింగ్ జర మొయ్యమయ్యా నువ్వు సంవత్సరంలో పెళ్లి కావాలి మొయ్యి బాగున్నది మీతో బాబాయ్ జరుగు బాబాయ్ మామా పూజ చేయించు సురేష్ గారు క్షేత్రమైన వీరేశ్వరాలయము తీర్చడానికి కొరకై ఈరోజు సుముహూర్తమనందు మిమ్మలను మీ స్వరూపమైన మీ వాహనాన్ని ప్రవేశపెట్టిన మమ్మలను ఆజ్ఞాపించి దిగ్విజయంగా చేయవలసిందిగా ప్రార్థన పట్టుకోండి అమ్మ పట్టుకోండి
ఓం నమ శివాయ. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజస్వామి ఆలయంలో అభివృద్ధి విస్తరణ కార్యక్రమంలో భాగంగా వచ్చేటువంటి భక్తులు భీమేశ్వర ఆలయంలో దర్శనం చేసుకునేటువంటి కార్యక్రమం ఈరోజు బ్రాహ్మణోత్తముల చేత వేద పండితుల చేత రాష్ట్ర ప్రభుత్వ పక్షాన తగిన ఏర్పాటు చేయడం జరిగింది. వేములవాడ రాజరాజస్వామి సన్నిధిలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవ దేవాదాయ శాఖ మంత్రులు కొండ సురేఖ మేడం గారు, జిల్లాకు సంబంధించిన మంత్రులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు, చాలా మంది పెద్దల సమక్షంలో భక్తుల సమక్షంలో నవంబర్ 20వ తేదీన భూమి పూజ గావిపై చేసుకుని అభివృద్ధి పత్రులు తీసుకుపోయే క్రమంలో ఇప్పటికే 47 కోట్ల రూపాయలతో రోడ్డు వెడల్పు సంబంధించిన విస్తీర్ణ కార్యక్రమం చేయడంతో పాటు ప్రస్తుతం 76 కోట్ల శ్రీ 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 విధుశేఖర భారతి శృంగేరి పీఠం వారి సూచనలతోటి పలుమార్లు వారి ఆదేశాలు వారి సూచనలతోటి ఆలయాన్ని విస్తరించే కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి ప్రారంభం చేసే సందర్భంలో అక్కడ పనులు జరుగుతున్న సందర్భంగా దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేములవాడ శ్రీ రాజరాజ స్వామి వారి సన్నిధిలో ఏకాంతంగా సేవలు యథావిధిగా సుప్రభాతము నుండి మొదలుకుంటే వేకోజాము మొదలుకుంటే రాత్రి వరకు కూడా అన్ని కార్యక్రమాలు యథావిధిగా జరుపుతూ ఆ సమయంలో వచ్చేటువంటి భక్తులకు ఇక్కడ ప్రాచీన కాలం నాటి భీమేశ్వర ఆలయంలో ఏర్పాట్లను భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించే ఏర్పాటు అర్జిత్ సేవలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయడం జరిగిందన్నమాట. సందర్భంగా చెప్తూ పార్వతీ పరమేశ్వరి ఉత్సవమూర్తులను క్షేత్రపాలకుడు అనంత పద్మనాభ స్వామి వారి ఉత్సవమూర్తులను ఈరోజు వేములవాడ పట్టణ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రాజన్న భక్తుల మధ్యలో ఊరేగింపుగా ఇక్కడ తీసుకొని వచ్చి ప్రత్యేక పూజలు గావింపజేసి కూడా ఈ సన్నిధిలో ఆ మూర్తులను పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా భీమేశ్వర స్వామి ఆశీస్సులు, రాజన్న ఆశీస్సులు, అనంత పద్మనాభ హరిహర క్షేత్రంగా పిలువబడుతున్నటువంటి ఆశీస్సులు అందరికీ అందాలని, లోక కళ్యాణం జరగాలని సందర్భంగా నేను వేడుకుంటూ మళ్ళీ వీలైనంత తొందరలో కార్యక్రమాలు ఆలయాన్ని అన్ని రంగాలకు అభివృద్ధి పత్రుల్లో తీసుకుపోయే క్రమంలో భక్తుల సహకారాన్ని తీసుకొని వేముల పట్టణాన్ని టెంపుల్ సిటీగా మార్చాలని చెప్పే లక్ష్యంతో ముందుకు పోతున్నప్పుడు వేములవాడ రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పత్రుల్లో విస్తరణ తీసుకుపోతున్నట్టు సందర్భంలో రాజన్న పరిరక్షణ కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి పెద్దల సహకారం కూడా వారి సూచనలు కూడా తీసుకొని ముందుకు పోతున్నటువంటి తరుణంలో రానున్న రోజుల్లో కూడా ఇంకా ఎలాంటి ఆలోచన ఉన్నా భక్తుల కోసం, లోక కళ్యాణం కోసం ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో చేసేటువంటి కార్యక్రమానికి మీ సంపూర్ణ సహకారాన్ని అందిస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ కార్యక్రమం ఉంటే బాగున్నట్టు వాటిని కూడా జోడించుకుంటూ మనం ముందుకు పోతామన్న మాటని సందర్భంగా ప్రభుత్వ పక్షాన రాజన్న భక్తులకు, పరిరక్షణ కమిటీ నేతలకు, అన్ని వర్గాల ప్రజలకు వినమ్రంగా ప్రభుత్వం పక్షాన ఈ సందర్భంగా తెలియస్తూ అందరం కూడా ఈ రాజన్న ఆలయాన్ని విస్తరించే క్రమంలో మీ అందరి సహకారాన్ని అందించి రానున్న మరో 100 సంవత్సరాల వరకు కూడా వచ్చేటువంటి భక్తులకు రాను రాను పెరిగిపోతున్న భక్తుల సంఖ్యకు అనుగుణంగా గతంలో వేములవాడ పట్టణంలో 15,000 జనాభా ఉన్నటువంటి సందర్భంలో ఉన్న రోడ్లు 60,000కు పెరిగినటువంటి సందర్భంలో రోడ్డు వెడల్పు చేయాలని చెప్పి ఈరోజు 47 కోట్లతో రోడ్డు వెడల్పు చేసుకునే క్రమంలో ప్రభుత్వ అధికారుల సహకారం, జిల్లా కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు అందరూ కూడా ఆ సహకారంలో భాగస్వాములైనటువంటి సందర్భంలో కూడా ఇదే విధంగా ఇప్పుడు వేములవాడ రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పత్రులు తీసుకుని పోయే క్రమంలో కూడా అందరి సహకారాన్ని మేము కోరుకుంటా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయిత ఉంది. రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పత్రులు తీసుకొని పోవడంలో భాగంగా
విస్తీర్ణంలో ముందుకు పోయే భాగంలో అన్న సత్రాన్ని కూడా 35 కోట్లను తీసుకుని రావడం జరిగింది. వాటికి కూడా టెండర్లు పూర్తి కాబట్టి వచ్చే భక్తులకు అన్నదానం అందించే కార్యక్రమం చేసే కార్యక్రమం జరుగుతుందన్న మాట ఈ సందర్భం చెప్తూ మన హైందవ సంస్కృతిలో మన ఆలోచనకు అనుగుణంగా ఆగమ శాస్త్రం అనుగుణంగా శ్రీ 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 విధుశేఖర్ భారతి గారు శృంగేరి పీఠానికి సంబంధించిన సూచన సలహాలతోనే మేము ముందుకు వెళ్తామన్నమాట సందర్భం చెప్తూ 19వ తేదీన శృంగేరి పీఠాధిపతి గారు శ్రీ శ్రీ శృంగేరి పీఠాధిపతి గారు విధుశేఖర్ భారతి గారు మన వేలాడ రాబోతా ఉన్నారు. 19, 22 రోజులు కూడా శంకర మఠానికి సంబంధించిన బ్రాహ్మణోత్సవాల పిలుపు మేరకు వారికి సంబంధించిన కార్యక్రమాల్లో వేళ రాజన్న ఆలయాన్ని కూడా వారు అభిషేకం చేసుకొని స్వామిని దర్శించుకొని పలు సూచనలు చేసే క్రమంలో వారి ప్రవచనాలు కూడా ఉండే సందర్భంలో వారికి కూడా గ్రాండ్ వెల్కమ్ చెప్పే విధంగా అన్ని పక్షాలను అందరం కూడా కలిసి ఆ కార్యక్రమంలో విజయవంతం చేసుకొని వారి ఆశీస్సులు కూడా అందరం తీసుకునే విధంగా ఉండాలని చెప్పని సందర్భం కోరుకుంటూ లోక కళ్యాణం జరగాలని ఆ పార్వతీ పరమేశ్వరుణ్ణి ఆ భీమేశ్వరుని సందర్భంగా వేడుకుంటూ అందరికీ నా వైపు నుంచి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం తెలియజేస్తాం. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా మిత్రులు శాసనసభ్యులు గారు కూడా గతంలో 3-4 సమావేశాలు చేసేది సలహాలు సూచనలు ఏదైతే ఉందో ఇది రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి అనేది పెరిగే జనాభాకు అనుగుణంగా చేయాల్సిందే తప్పదు. మరి దాంతోపాటు సాంప్రదాయం కూడా పక్క పెట్టాలని కూడా ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. మరి దానికి అనుగుణంగానే ఈరోజు వారికి కూడా మరొక విధానం ఏంటంటే సాధ్యమైనంత త్వరలో ఈ దేవాలయం ఇది తాత్కాలికమే ఇక్కడ ఈ అర్జున్ సేవలు నడుస్తాయని మేము కోరుకుంటా ఉన్నాం. వారు కూడా అదే స్పీడ్లో మా ముందరే కాంట్రాక్టర్ గారు కూడా చెప్తా ఉన్నాం. కనీసంగా సమ్మక్క వచ్చే ప్రజలకు ఏమైనా సమ్మక్క స్థలానికి వచ్చే ప్రజలు ఏదైతే ఉంటుందో రాజ్యం దర్శనం చేసుకుని సమ్మక్క స్థలం మా వనదేవత దర్శనానికి దాంట్లో భాగంగా వేగరం కావాలి, చాలా స్పీడ్ కావాలి. గతంలో మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. ఉద్యోగులు 500 మంది పడుతుంటే దాదాపు 5 నుంచి 6 వేల కుటుంబాలు దేవుని ఈ జీవనాధారంగా నమ్ముకుని బతుకుతూ ఉంటుంది. మరి వాళ్ళ పట్ల కూడా మనం ఆలోచించి ప్రతిగత పూర్తి విధంగా కూడా మన ఆయరాశ్వర స్వామి, భీమేశ్వర స్వామి వీరందరూ కూడా అనుకూలించాలని కోరుకుంటూ మరొకసారి కూడా ప్రతిగతలా పని చేసిన చర్యలు తీసుకున్న భగవంతుడు ప్రభుత్వానికి ఆశీర్వదించడం కోరుతా ఓం నమ శివాయ. శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం సిరిసిల్లలో వెలిసినటువంటి రాజరాజేశ్వర స్వామివారికి మనందరికీ తెలుసు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి వేములవాడలో వేయించేసినటువంటి స్వామివారికి ఎంతోమంది భక్తులు, వేలాది మంది భక్తులు ప్రతినిత్యం కూడా దర్శించుకుంటుంటారు. అయితే దానికి సంబంధించినటువంటి అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం వారు ప్రత్యక్షంగా భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలి, ఆలయంలో ఎక్కువ మంది భక్తులు ప్రవేశించేందుకు వీలుగా, అలాగే విస్తరణ పనులు చేపట్టడం కూడా జరిగింది. అందులో భాగంగా మనం అక్కడ దేవస్థానంలోకి సంబంధించినటువంటి అన్ని విభాగాల్ని కూడా మనం పునర్నిర్మాణంలో భాగంగా కొన్నిటిని ఇక్కడికి మార్చుకోవడం జరిగింది. భీమేశ్వర ఆలయంలో ప్రతి ఒక్క భక్తుడు ఈరోజు మంచి రోజు అని చెప్పేసి భక్తులందరికీ కూడా ఇక్కడ నూతనంగా పూజలు ప్రారంభించుకోవడం జరిగింది. కోడమొక్కును కూడా స్వామివారి కోడమొక్కు అంటే మొత్తంకి ప్రపంచవ్యాప్తంగా కూడా మన రాజన్న అంటేనే కోడమొక్కు అనేటువంటి ప్రసిద్ధి ఉంది కాబట్టి కోడమొక్కులు కూడా చెల్లించుకునే విధంగా అన్నిటినీ కూడా ఇక్కడికి మనము తాత్కాలికంగా కొన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడికి వచ్చే భక్తులను కూడా మళ్ళీ నెక్స్ట్ వచ్చే మన ఆలయం నిర్మాణం తర్వాత కూడా ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు కూడా దర్శించుకోవాలని కొన్ని వాటిని పర్మనెంట్గా కూడా మనం ఇక్కడ కట్టుకోవడం కూడా జరుగుతుంది. వచ్చే భక్తులందరికీ కూడా ప్రసాదాలు అయితేనేమి లేదా సేవలు అయితేనేమి చేసుకునే విధంగా ప్రతి ఒక్కటి కూడా మేము దానికి సంబంధించినటువంటిది మేము ఒక ఎక్కడికి వెళ్ళాలి, ఎలా చేసుకోవాలనేటువంటి సూచనలు చేస్తూ బోర్డులను కూడా ఏర్పరుస్తూ వచ్చే భక్తులందరూ కూడా ఈ రోజు నుంచి ఇక్కడ కూడా పెద్ద ఎత్తున సందర్శించుకోవాలని మనం అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము. అయితే భీమేశ్వర ఆలయంలో కూడా భక్తులు అంత ఎత్తున వస్తూ ఉంటారు. దానికి తోడు ఇప్పుడు రాజన్న దగ్గర మన సేవలు ఏదైతే ఉన్నాయో ఆ సేవలన్నీ కూడా ఏకాంత సేవలుగా అంటే ఉదయం నుంచి రాత్రి వరకు కూడా కొనసాగుతూనే ఉంటాయి. ఇప్పుడు మనకు ఏదైతే భక్తులు వస్తారో వాళ్ళందరికీ కూడా ఇక్కడికి కూడా రావాలని మరొక మారు విజ్ఞప్తి చేస్తూ ఓం నమ శివాయ.